2016లో ఉప్పల్లో ఉన్నటువంటి కాపా సర్కిల్లో భారీ మెజార్టీ గెలిచి మళ్ళీ 5 సంవత్సరాలు తను చేసిన పథకాలు అయితే చేసిన పనులతోటి మళ్ళీ ఈసారి కూడా టికెట్ తగ్గించుకొని ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి సోమరాజు గారు ఉన్నారు. మరి పోయినసారి కూడా ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే గారు మరి ముత్తడి యాదగిరి గారు ఈసారి కూడా ఇన్ఛార్జ్ రావడం, మరి ఈసారి ఏ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు, మెజార్టీ ఎలా ఉంటుంది, మరి మన జరిగినటువంటి 10,000 రూపాయల సాయం అయితే కరోనా సాయంలో మరి తన వ్యూహాలు ఎలా ఉన్నాయో వాళ్ళకి తెలుసు. నమస్తే సార్. నమస్కారం. మొత్తం ఏం చేస్తే పోయినసారి కాంగ్రెస్తో ఫైట్, ఈసారి బీజేపీతో ఫైట్ చేసినట్టు అనిపిస్తుంది స్టేట్లో. ఇక్కడ ఎలా అనిపిస్తుంది, దాన్ని ఎలా మీరు మెచ్యూర్ చేసి ఫైట్లు మారినా విన్నింగ్ మారదు. విన్నింగ్ టీఆర్ఎస్దే, కేసీఆర్దే, తెలంగాణదే. ఏనాడు జరగని డెవలప్మెంట్ ఈ 5 సంవత్సరాల్లో జరిగిందంటే ఒక అమాయక జీవి, ఆయనకేం పెద్ద సూర్మార్ ఖాన్ కాదు, లేకుంటే ఏదో రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాదు, ఎవరికి ప్రజలకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా పనిచేసి ఇవాళ నేను బస్తీలలో అక్కడక్కడ నిలబడి మాట్లాడినా, ఆడబిడ్డలతో మాట్లాడినా, ఏమేమి పన్ను మిగిలినమాట. అప్పుడు నీళ్ళ కారు ఉండనే తీరిపోయింది, మాకు కరెంటు ఇబ్బంది ఉండే తీరిపోయింది, రోడ్లు సరిగా లేకుండా తీరిపోయినాయి, డ్రైనేజీలు నీళ్ళు పారేది మురుగు గుంతలలో ఉండేది తీరిపోయినాయి. మరి ఏం పని మిగిలిందా అమ్మ అంటే ఏం పని మిగిలిందా, ఏం పని మిగిలిలేదు అంటే గింత మంచిగా సాఫ్గా వాళ్ళు కపడం లేకుండా మంచి మనసుతోటి చెప్తాను. ఆడబిడ్డలు పని జరగకపోతే బస్తీలకు పోగానే గయ్యని మీదికి లేస్తారు, ఆ పరిస్థితి లేదు. ఇలా ఈ డివిజన్లో 85 కోట్ల రూపాయల వరకు జరిగింది వివిధ రూపాలలో. శ్మశాన వాటికలకు సకల సదుపాయాలు సమకూర్చడం కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సీసీ రోడ్లు కానీ, ఓవర్ ట్యాంకులు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, పవర్ సబ్స్టేషన్లు కానీ, ట్రాన్స్ఫార్మర్లు కానీ అన్నీ కూడా సమాజానికి ఏం కావాలన్నా, ప్రజలకు ఏం కావాలన్నా అవన్నీ జరిగినాయి. ఇంత రూపకల్పన, ఇంత రూపాంతరం ఎక్కడ చెందలే, ఎక్కడ జరగలే, ఏ టౌన్లో జరగలే. కొత్త ముఖ్యమంత్రి అయినా ఉద్యమ నేపథ్యంలో వచ్చిన ముఖ్యమంత్రి గారు, లోగడ ముఖ్యమంత్రిగా అనుభవం లేదు, కానీ ప్రజల అవసరాలు తీర్చే అనుభవం, ఉద్యమ నేతగా, ఉద్యమకారునిగా తను ప్రజల దగ్గర చూసిండు. కాబట్టి ఏం మా తెలంగాణకు తక్కువ జరుగుతుంది, ఏం దోపిడీ జరుగుతుంది, ఏం చేర్చాలా, ఏం కావాలి ప్రజలకు, అది సమకూర్చగలిగిన ముఖ్యమంత్రిగా సమర్థమైన పాలన అందించి దేశంలో ముప్పు పొందిండు. దేశ ప్రజలు పలు రాష్ట్రాలు వచ్చి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి పనితీరును చూసి అధ్యయనం చేసి త్రాగునీరు కానీ, సాగునీరు కానీ, పారిశ్రామికరణ కానీ, సంక్షేమం కానీ అనేక రంగాలలో మా రాష్ట్రం అమలు చేసే ప్రయత్నం చేస్తామని చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రధాని సైతం ప్రశంసించిన ఈ సంగతి. तेलंगाना मुख्यमंत्री कल्वकुंट्ला चंद्रशेखर राव केसीआर ने नया राज होने पर भी, नया मुख्यमंत्री होने पर भी वो राष्ट्र को अच्छी तरह हर कोने में, हर किस्म में डेवलपमेंट कर रहा है। कौन बोला है? माँ प्राइम मिनिस्टर का, भारत देश प्राइम मिनिस्टर माँ भारत प्रधान है, కానీ భారతీయ జనతా పార్టీ సారథి చెప్పడం అనేది మా పరిపాలన, మా నాయకుని పరిపాలన దక్షతకు నిలవెత్తిన నిదర్శనం. ఆ నేపథ్యంలోనే మేము వారి సారథిగా మేమందరం పనిచేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఈ కప్ర వన్ కూడా డివిజను నిండుగా అభివృద్ధి చెందింది. నేను గర్వపడుతున్నా. ఆ పిల్లవాడిని పోయినసారి సారథ్యం వహించి ఆయనకు ఇన్ఛార్జిగా వచ్చి ఆయన వెంబడి ఉండి గెలిపించినందుకు, కేసీఆర్ గారి సారథ్యం గెలిచిందని సార్థకం చేసిందని నేను గర్వపడుతున్నా. ప్రజలు ఇంకేం పని మిగిలిందంటే ఏం పని మిగిలిందయ్యా, ఏమున్నా అన్ని పనులు అయిపోయినాయి కదా అంటాను. అది చాలా గొప్పతనం. అయినా ప్లానింగ్ వారికి తెలియదు కాబట్టి ఈ సిటీని డిజైన్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. రీడిజైనింగ్ చేస్తున్నాడు. హైదరాబాద్ను, భాగ్యనగరాన్ని రీడిజైనింగ్ చేస్తున్నాడు. మెట్రో లైన్ను కంటిన్యూ చేస్తున్నాడు. ఎక్కడ కంటిన్యూ చేస్తే ట్రాఫిక్ జామ్ కాదో అది ప్రజలకు తెలియదు, అది ముఖ్యమంత్రి గారు తెలుసు. తనే సృష్టికర్త, రీడిజైనర్. ఇవాళ డ్యామ్లను రీడిజైనింగ్ ఎట్లా చేసినారో, నీటి సాగునీరుని ఎట్లయితే రీడిజైనింగ్ చేసి నదిని తిరిగి తెచ్చి పారిస్తుండో, కరువు ప్రాంతానికి ఎక్కిస్తుండో, కరువు ప్రాంతంలో డ్యామ్ నిర్మాణం చేస్తుండో, సృష్టికే తనొక సృష్టికర్తగా రాబోయే యుగంలో చెప్పుకునే మాదిరియాల రీడిజైనింగ్ చేసింది. అట్లనే హైదరాబాద్ నగరాన్ని కూడా రీడిజైనింగ్ చేస్తున్నారు. మంచినీటి రాబోయే 100 ఏళ్ల వరకు కొరత లేకుండా
సిటీకి 4 మూలల త్రాగునీటి రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తున్నారు. అటు ఇబ్రహీంపట్నం కానీ, ఇటు షామీర్పేట కానీ, అటు హిమాయత్ సాగర్ కానీ, ఉస్మాన్ సాగర్ కానీ వీటి సామర్థ్యాలు పెంచి, ఇంకా కొత్తగా మిరాల్ ట్యాంక్ కూడా సామర్థ్యాన్ని పెంచి త్రాగునీరు కొరకు రీడిజైనింగ్ చేస్తున్నారు. అంటే రాబోయే 100 ఏళ్ళ వరకు త్రాగునీరు సమస్య ఉండకూడదని, రాబోయే 100 ఏళ్ళ వరకు పవర్ సమస్య ఉండకూడదని, రాబోయే 100 వరకు ట్రాఫిక్ సమస్య ఉండకూడదని, రాబోయే 100 ఏళ్ళ వరకు నీడ లేని వాళ్ళు ఉండకూడదని. ఇవాళ ఈ బస్తీలో 756 డబుల్ బెడ్రూమ్లు కట్టినాం. కొట్టొచ్చిన పడుతుంది, ఇది ఒక మోడల్గా పడుతుంది. ఇక ఆ బీజేపీ వాళ్ళు అంటారు, ఏడగట్టం చూపిస్తావా నువ్వు, ఇంత పెద్ద నిర్మాణం పడుతుంది చూపిస్తామంటే దాని అర్థమవుతుంది. ఉట్టిగానే అదేంది బొంకులు రంకులు చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ప్రాక్టికల్గా జరిగింది కాబట్టి బాధాప్తో ఆదరిస్తారు. నాడున్న కప్రామన్ డివిజన్ ఎట్లుంది, హైదరాబాద్ ఎట్లుండే, నేడున్న కప్రా డివిజన్ ఎట్లుంది, హైదరాబాద్ ఎట్లుండే అనేది ప్రజలు గమనిస్తున్నారు. నాటికి నేటికి అధిక మెజార్టీ కూడా గెలిపిస్తారు, అధిక సీట్లు కూడా వస్తాయి జయ తెలంగాణ. అధిక సీట్లు వస్తాయి సార్ ఈసారి. మరి ఈ ఉప్పల్లో ఎంతవరకు పోయినసారి మొత్తం గెలిచిన సందర్భంలో అంటే ఒక సీటు కాంగ్రెస్ పోయినా కూడా తను వచ్చి టీఆర్ఎస్లో చేరాడు. మరి ఇక్కడ ఎలా అనిపిస్తుంది? ప్రజలు తెలంగాణను కాపాడుకోవాలనే ఆలోచన సరళికి వచ్చినారు. మొన్న ఎంపీ ఎలక్షన్లప్పుడు 3-4 పోగానే ప్రజలు అరే మన తెలంగాణ మళ్ళీ ఆగం కాగల, కేసీఆర్ గారు ఒక పిలిపించిన మేలుకోనరి 1956లో ఏం జరిగింది, ఆనాడు 6 ఏళ్ళు స్వరం పాలన చేసుకున్నాం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పాలన చేసినాం, మళ్ళీ ఇప్పుడు అది ఆ పొరపాటు చేయకూడదు అనగా ఎంబడ మేలుకున్న ప్రజలు తర్వాత జరిగిన ఎన్నికలలో జిల్లా పరిషత్ ఎన్నికల్లో 32 గెలిపించి కేసీఆర్ గారు కానుకిచ్చారు. అట్లనే దుబ్బాక ఎలక్షన్ బాధాప్తో కొంత అశ్రద్ధ జరిగింది. అశ్రద్ధ అంటే 65,000 మెజార్టీ వచ్చిండు, 5,000 తగ్గుతున్నది గెలుస్తుందనే దీంట్లో వాళ్ళు ఏదో కలబరి మాటలు చెప్పి కొంచెం కన్ఫ్యూజ్ చేసి 1000 ఓట్లతోటి బలిమిడి గెలిచిండు. అది ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ ప్రజలు మేల్కొన్నారు ఎంబడే. దాన్ని మా కేసీఆర్ గారు ఇచ్చిన మొన్న ఏదైతే రివ్యూలో జరిగిందో, మా స్టేట్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగిందో దాంట్లో ఇచ్చిన మెసేజ్ అయితే ఉందో ఇమ్మీడియట్గా ప్రజలు మేల్కొన్నారు. అవపడుతుంది, నేను వచ్చి మాట్లాడుతున్న తెలుస్తుంది ప్రజలలో. తెలంగాణకి వేస్తాం ఓటు, ఎవరికి వేస్తామంటే తెలంగాణకి వేస్తాం, కారుకి వేస్తాం. ముత్తిరెడ్డికో, లేకుంటే మా హరీష్ రావు గారికో, లేకపోతే మా దయాకర్రావు గారికో, లేకుంటే తలసాని గారికో వేస్తామని అంటలేరు. తెలంగాణకి వేస్తాం, కేసీఆర్కి వేస్తాం. ఇది ప్రజలలో ఉన్నటువంటి రాష్ట్రీయ భావం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే భావము ఇలా ప్రజలలో అవపడుతున్నది. ఆ నేపథ్యంలో బాధాప్తో పోయినసారి కంటే సీట్లు ఎక్కువ వస్తాయి. 100% మళ్ళీ మేము ఈ పీఠాన్ని బాధాప్తా కేసీఆర్ గారి సారథ్యంలో టీఆర్ఎస్ పార్టీ మేయర్ ఉంటారు. దీనికంటే రెట్టింపు మళ్ళీ డెవలప్ అయింది వచ్చే 5 ఏళ్ళు కూడా. జై తెలంగాణ. ఎంఐఎం పార్టీతో పొత్తు లేదని చెప్తారు బీజేపీ వాళ్ళు. మాకు ఎంఐఎంకే పోటీ అంటారు, దీన్ని ఎలా చెప్తారు మీరు? ఈ శాతగానంలో మస్తు మాట్లాడతారు. కూట్ల తినే బువ్వలు వస్తే కంకర రాయి తీయాలంటే పారే ప్రవాహంలో నది రాయి తీస్తా అని చెప్పినట్టు అన్నట్లు ఆ మాటలు ప్రజల వల్ల నమ్మే దిశలు లేరు. మాకే పొత్తున్న మేము 150 సీట్లకు ప్రకటించిన అభ్యర్థులను. ఇంకా పొత్తేంది మా మిత్రపక్షమే, దాంట్లో కన్ఫ్యూజన్ ఏముంది? అసెంబ్లీనే చెప్తాం మా మిత్రపక్షం అని. ఏదైతే ప్రజలు ఈ రాష్ట్రాన్ని ఏలే సభ అవుతుందో, రాష్ట్రంకి ఏం కావాలో చేసే సభ అవుతుందో ఆ సభలోనే చెప్తాం మా మిత్రపక్షం అని. దాంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదే. అయినా మేము 150 డిక్లేర్ చేసినాం బాధాప్తా. వీళ్ళు ఏదో మాట్లాడితే ప్రజలు నమ్మరు. అది బాధాప్తా మేము గెలుచుకొని బాధాప్తా పీఠం దక్కించుకుంటాం. జై తెలంగాణ. మేయర్ పీఠం ఎంఐఎంకి అప్పచెప్తుంది టీఆర్ఎస్, స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంటుందని చెప్తున్నారు కదా. ఇక రాబోయేదాన్ని ఊహించుకొని కలలు గంట రాత్రిపూట ఈంచి అమెరికా పోయినా పండుకొని లేచినారు అమెరికాలో దిగిన అన్నట్టు ఉంటుంది ఆ ముచ్చట తప్ప దాని గురించి ఇప్పుడు మాట్లాడడం అవసరం లేదు. జై తెలంగాణ. మమతా బెనర్జీ కూడా ఈరోజు మాట అని చెప్పింది, ఓల్డ్ సిటీలో ఉగ్రవాదుల అడ్డలాగా మారిందంటారు. మీరేమో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉందని అంటారు. ఎట్లా చూడాలి దీన్ని? ఇక ఈ దేశానికి వస్తే పెట్టుబడులే నిదర్శనం, ఈ దేశానికి వస్తున్న కంపెనీలే నిదర్శనం, పారిశ్రామికలనే నిదర్శనం, ఈ రాష్ట్రానికి వస్తున్న పారిశ్రామిక నిదర్శనం, ఈ రాష్ట్రానికి వస్తున్న ఏదైతే పెట్టుబడిదారుల నిదర్శనం. ఈ 5 ఏళ్ల క్రితం ఎట్లా ఉండే, ఈ 5 ఏళ్ళ తర్వాత ఈ 6 ఏళ్ళ సంది ఎట్లుంది, ఈ దేశం ముందు తెలంగాణ రాష్ట్రం ఎట్లుందో ఆమె అంటంత మాత్రాన ఉలిక్కిపడాలనే పని లేదు. ఆమె మీదికి ఊడిపడలే, ఉట్టిగట్టు ఇట్లా అనగానే కాదు.
కేసీఆర్ గారు చేస్తున్నది ఏంటంటే తన మనసును తన శరీరాన్ని అంకితం చేస్తున్నాడు రాష్ట్రానికి, తన మేధస్సును కరగబెడుతున్నాడు. ఈ దేశానికే మార్గదర్శకం చేస్తుంది పాలన. ఈ రాష్ట్రం డిజైన్ కాబడుతుంది. అంతే తప్ప ఎవరు అన్నదాన్ని ఉనికిపడాల్సిన జవాబు ఆమెకు జవాబు చేయాల్సిన పని కూడా లేదు. జై తెలంగాణ. కరోనా సమయంలో బయటకు రానట్టు సీఎంను ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రెస్ట్ ఇద్దామని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది మీ దాకా కూడా వచ్చి ఉంటుంది. దీన్ని ఎలా చెప్తారు? కేసీఆర్ గారు పారే నదిని తిరిగి పారించినప్పుడు ఆ నదిగిపోయి అడ్డం ఇట్లా నిలబడ్డా మేధస్సు పనిచేయాల్సింది, పాలకులు రూలింగ్ చేయాల్సింది తన మేధస్సుతోటి ఈ రాష్ట్రాన్ని కదిలించాలి, ఈ రాష్ట్రాన్ని అడ్మిషన్ చేయాలి, ఈ ప్రజలకు రక్షణ ఉండాలి. కరోనా సమయంలో కూడా తను డిజైన్ చేసి ఆయా శాఖలను ఆయా మంత్రులను కదిలించి ఎట్లా చేయాలనో చేస్తేనే తప్ప ఇలా పల్లె ప్రగతిని పెట్టినరు. గ్రామాలలో ఉన్నటువంటి సాఫ్ సఫాయి జరగడంతో క్రిమికీటకాలు ఉద్భవం కాలేదు కాబట్టి మన తెలంగాణలో తక్కువ డెత్ రేటు. పట్టణ ప్రగతి ఇలా అన్ని మురుగు కాలువలు అన్ని క్లేశం లేకుండా చేయడం వల్లనే, పరిశుభ్రత వల్లనే ఇలా క్రిమికీటకాలు తక్కువ ఉండడం వల్లనే ఇలా హైదరాబాద్లో కూడా తక్కువ ఉంది డెత్ రేటు. అదే ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రం మన దాంట్లో విడిపోయింది. ఒకప్పుడు కలిసి ఉన్న రాష్ట్రమే, దీనిలో తుకుడాది. అక్కడ ఇక్కడ కన్నమంత్రి ఉంది కదా, దానికి ఏదో నోటి మాటతో ఏమంటే అది కరెక్ట్ కాదు. అది మా ముఖ్యమంత్రి గారు ప్రొద్దున ఏ పరిస్థితుల్లో 5 గంటలు లేచి పేపర్లన్నీ ముందరేసుకుంటారు. ఈ రాష్ట్రంలో పలు రాష్ట్రాలలో, దేశంలో, దేశ విదేశాలలో ఏం జరుగుతుందో అధ్యయనం వేస్తారు. ఈ రాష్ట్రానికి ఏం కావాలో, ఈ ప్రజలకు ఏం కావాలో డిజైన్ చేసుకుంటుంటారు తప్ప అందరి మాది 10 గంటల దాకా పొద్దుకదనగా పండుకోడు. ఆయన పనిచేసేది దాదాపు 18 గంటలు పనిచేస్తాడు ఈ రాష్ట్రం కొరకు. తన మేధస్సును కరగబెడుతూనే ఉంటాడు. తన మేధస్సుకు ఎప్పటికప్పుడు ఈ రాష్ట్రానికి తర్ఫీదు ఎట్లా చేయాలి, రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలి ఎప్పటికప్పుడు డిజైన్ చేస్తూనే ఉంటాడు. సృష్టికర్త, రీడిజైనర్, క్రియేటివిటీ ఉన్నవారు, సంస్కరణలకు, సారథ్యానికి, అన్నిటికి కూడా తను ఒక మూలకర్తగా, ఈ సమాజానికి మూలకర్తగా పనిచేస్తున్నాడు. ఈ యుగానికే మూలకర్తగా పనిచేస్తున్నాడు మా కేసీఆర్ గారు. అంతే తప్ప ఎవరో ఏదో చెప్పిందని లెక్క తీసుకునే అవసరం లేదు. ఈ రాష్ట్ర రిజల్టే కన్నా ముందు. జై తెలంగాణ. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లీడర్లందరినీ కూడా తీసుకొచ్చి ఒక ఫ్రంట్ ఏర్పాటు చేస్తాను ఒక మన చెప్పారు కేసీఆర్ గారు. ఇది సాధ్యమవుతుందంటారా? దీని మీద మీరు దీనికి ఎంత మద్దతు ఇస్తారు? సాధ్యం అసాధ్యం అనే మాట ఎందుకు వస్తుంది? సాధ్యం అనే తెలంగాణ వస్తుందని వాళ్ళని అనుకున్నారా? తెలంగాణ వచ్చే నాటికి ఒక ముఖ్యమంత్రి మిగిలిపోయాడు, ఒకటే ఎంపీగా మిగిలిపోయాడు. ఉన్న విజయశాంతిని కూడా గుంజుకొద్దొబ్బిను. మరి ఒక్క ముఖ్యమంత్రిగా ఇవాళ మొత్తం భారత పార్లమెంట్ ఎట్లా ఒప్పించగలిగినారు? ఈ రాష్ట్ర ప్రజలు కష్టసుఖాలని అన్ని పార్టీలకు అర్థం చేయించగలిగినారు. అందరు కలిసి తీర్మానం చేయవలసిందే అని చేయగలిగినారు. కేసీఆర్ గారి మేధస్సు వీళ్ళ మీద ప్రెషర్ తెచ్చింది. ఈ దేశ ప్రజలను, ఈ రాష్ట్ర ప్రజలను కదిలిచ్చిన దేశ ప్రజలను అందరినీ కూడా ఆ దేశ పార్లమెంట్ను కూడా కదిలిచ్చిండ్రు. ఇది కేసీఆర్ గారి ఉద్యమ నేపథ్యం కూడా అది ఒక డిక్షనరీ రాయాల్సిందే. ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే, ఏ దేశంలో ఏమైనా కావాలనుకున్నా ఈ తెలంగాణ రాష్ట్రం జరిగిన రాష్ట్ర సాధన ఒక డిక్షనరీగా, ఒక దిక్సూచిగా ఆ దేశాలకు పనిచేస్తుంది. కేసీఆర్ గారు అవలంబించింది మరో గాంధీ మహాత్మునిగా ఒక్క నెత్తురు చుక్కబడకుండా, ఒక లాఠీ విరగకుండా, ఒక తమకు తాముగా తెలంగాణ దహించుకున్నది. ఎవరి మీద ఎవరిని కొట్టలే, తమకు తాముగా దహించుకొని గుర్తించింది. ఢిల్లీ వరకు పోయి కూడా దహించుకున్నారు. ఢిల్లీ వరకు కూడా చచ్చి చూపించారు అట్లనే కదులుతారని చెప్పి. సో అది తెలంగాణ ఉద్యమ నేపథ్యం, మా కేసీఆర్ గారి పట్టుదల. కాబట్టి ప్రతిదీ సాధ్యమే. అసాధ్యం అనుకున్న సాధ్యం చేయగలిగిన, అసాధ్యం అనుకున్న గోదావరి నది కిలోమీటర్ వెడల్పుతో పారే గోదావరిని తిరిగి పారించగల, అసాధ్యం అనుకున్న ఈ అనేక గ్రామాలకు నీరును పంపించగలిగిన సామర్థ్యం కలిగిన మా కేసీఆర్ గారు అసాధ్యము సంక్షేమం అసాధ్యము ఇన్ని వేల కోట్లు ఎట్లా పంచగలుగుతాము అనుకున్న సమాజానికి ఇన్ని వేల కోట్లు ఇలా సంక్షేమ రూపంగా పంచగలుగుతున్న కేసీఆర్ గారు, త్రాగునీరు కరువు ప్రాంతాలు తరలిస్తున్న కేసీఆర్ గారు, పట్టణీకరణ కొరకు తరలాడుతున్న కేసీఆర్ గారు, పారిశ్రామికరణ చేస్తున్న రీడిజైనింగ్ ఇస్తున్న కేసీఆర్ గారు, ఈ రాష్ట్రాన్ని రీడిజైన్ చేస్తున్న కేసీఆర్ గారు, అసాధ్యమే ఇవన్నీ అన్ని సాధ్యం చేస్తున్న కేసీఆర్ బాధాతో సాధ్యమే. దేని కొరకు సాధ్యము? ఎవరి కీర్తికు కాదు, ఈ దేశ ప్రగతి కొరకు. దేశ ప్రగతి కొరకు తప్పకుండా తన మేధస్సును షేర్ చేస్తా అంటున్నాడు. ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటూ దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఇంతెందుకు పక్క రాష్ట్రం మహారాష్ట్రలో అయ్యా మేము మీ దాంట్లో కలుస్తామని చెప్పి దాదాపు సరౌండింగ్ ఉన్న 5-6 ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ ప్రజలు కోరుకున్నారు ఇంత కలుస్తామని చెప్పి. దేని కొరకు కోరుకున్నారు? ఈ రాష్ట్ర క్షేమము సంక్షేమం కోరి పనిచేస్తున్న ముఖ్యమంత్రిగా సారథ్యంలో పనిచేస్తామని ముందుకు వస్తున్నారు. ఇది చరిత్రనే, ఇది సృష్టి.
కాబట్టి తప్పకుండా ఈ దేశానికి కేసీఆర్ గారి మీద అవసరమే జై తెలంగాణ. పల్ల రాజశేఖర రెడ్డి గారు నిన్న బండి సంజయ్ని అరెస్ట్ చేస్తాం అవసరం అనుకుంటే అని చెప్పారు. మరి ప్రతిపక్షాలను అరెస్ట్ చేస్తే అంటే ఎలా ఉంటుంది అది? దాని మీద శాంతి విఘాతాలు కలిగే అవకాశం కూడా ఉంటుంది కదా, ఇది ఎంతవరకు? ఈ అరెస్టులు ఫిరెస్టులు లోపల పెట్టడానికి చిన్న చిన్న ముచ్చట్లు అవి రాష్ట్రం ఈ ఈ ఈ భాగ్యనగరం డెవలప్మెంట్ కొరకు జరుగుతున్న ఎలక్షన్ ఇది. కాబట్టి అది పెద్ద లెక్కలకు రాదు ఆ ముచ్చట, చాలా చిన్న ముచ్చట. మీకు ప్రతిపక్షాన్ని ఎవరు అనుకుంటారు? మాకు ప్రతిపక్షమే లేదు, అది అసెంబ్లీ ప్రూఫ్ కదా. మాకు ప్రతిపక్షమే లేదు. మాకు 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 పక్షం అంతా ప్రజలే. మేము ప్రజాపక్షం తప్ప మాకు ప్రతిపక్షం లేదు. చివరిగా సార్, ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పింది వల్ల కప్రాల్లో ఇన్ని పనులు ఉన్నాయి, డెవలప్మెంట్ ఏం లేదన్నారు కదా, మరి ఈ ఎన్నికల్లో మీరు ఏం చేస్తారని ముందుకెళ్ళే అవకాశం ఉంది? ప్రజలకు తెలియనివి చేయాల్సినవి పాపం వాళ్ళకు వాళ్ళ అవసరాలే గుర్తుంటాయి వాళ్ళకు. దీని చుట్టూ రింగ్ రోడ్ ఇంకొక రింగ్ రోడ్ చేస్తున్నాం. ఇప్పుడు జరుగుతున్న రింగ్ రోడ్ను ఈ ప్రభుత్వం వచ్చినాకనే బాటిల్ లెక్చర్ని కూడా పూర్తి చేసి రింగ్ రోడ్ను పూర్తి ఫామ్లోకి తెచ్చింది. ఇలా గ్రీనరీ ఈ దేశానికే నిదర్శనంగా గ్రీనరీ జరుగుతుంది. అది కావాలి, అట్మాస్ఫియర్ మంచిగా ఉండాలి. తర్వాత ఇవాళ స్కైవేస్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇదేంటి ఈసీఎల్ చౌరస్తా నుంచి పోయే రోడ్ అంతా కూడా మా గవర్నమెంట్ వచ్చినాకనే వెడల్పోయిపోయింది. తర్వాత అక్కడి నుంచి రాంపల్లి పోయేది కూడా మా ఈ గవర్నమెంట్ వచ్చినాక వెడల్పోయింది. అట్లనే నలుమూలలో ఉన్న ఈ భాగ్యనగరానికి ఉన్న సరౌండింగ్ ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా విశాలం చెందాలి. ప్రజల దీనికి అవసరాలన్నీ కూడా ఈ రింగ్ రోడ్ ఎంబడి మార్కెట్లా, కాలేజెసా, ఇండస్ట్రీసా ఏం కావాలన్నా కూడా నెలకొల్పాలి. ఇదన్నీ ప్రజలకు తెలియదు. ప్రజలకు తెలిసేది ఏంది? అయ్యా మా ఇంటి మీద డ్రైనేజ్ పారుతుంది, అయ్యా మాకు నీళ్ళు వస్తలేవు, అయ్యా మాకు కరెంట్ వస్తలేదు, అయ్యా మాకు డబ్బులు ఎట్లా ఇస్తావు, అయ్యా మాకు పెన్షన్ గీదే తెలుస్తుంది. కానీ రీడిజైనింగ్ అనేది కేసీఆర్ గారు ఇప్పుడు చేయాల్సి ఉంది. ఈ భాగ్యనగరానికి ఆ రీడిజైనింగ్ చేయబోతున్నారు. చివరిగా బండి సంజయ్ గారు మన పౌరుష పదజాలాలు కూడా వాడారు. కేసీఆర్కి నిజంగా మీరు ఉంటే అన్నట్టుగా రావాలని చెప్పారు. ఈ విషయాన్ని మీరు ఎలా తిప్పికొడతారు? అది చిన్న ముచ్చట. అది ఏనుగు పోతుంటే చిన్న చిన్న అన్నీ ఏదో కిస్ అన్నట్టు, ఎలుకలు కిస్ అన్నట్టు, తొండం అది చెవు ఏనుగు, అది తప్ప దాన్ని లెక్క తీసుకున్నాం. ప్రజలకు మా టీవీ తరపున ఈ ఎలక్షన్లో ఏం చెప్తారు? ఇది ఊహించని రీతిలో రాబోయే ఇప్పుడు జరిగిన దానికి ఇంకా రెట్టింపు డెవలప్మెంట్ జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు ఇంకా జరుగుతాయి, రోడ్లు వైశాల్యం జరుగుతాయి, ఇంకా మార్కెట్ రావాలి. ఈ ప్రజలకు ఇంత జనాభాకు ఎంత ఉండాలనేది కేసీఆర్ గారు డిజైన్ చేస్తున్నాడు. దాని ప్రకారం మార్కెట్స్ వస్తాయి, కాలేజెస్ వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. ఇంకో 100 కోట్ల రూపాయల డెవలప్మెంట్ రాబోయే 5 నెలల్లో జరగబోతుంది ఈ నంబర్ 1 డివిజన్లో. నిన్న మంత్రి గారు కూడా సెలవిచ్చిండ్రు, ప్రజల ముందు పోయింది. అది ఆల్రెడీ న్యూస్ క్యారీ కూడా చేసినాయి. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే మరి ఇన్ఛార్జ్ వచ్చినటువంటి ముద్దిరెడ్డి యాదగిరెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు. కప్రా ప్రజలకు ఏం కావాలన్నా వెతుకుతారు డెవలప్మెంట్ విషయంలో. వాళ్ళకు మేమే ఏమేం కావాలనే విషయాలన్నీ కూడా పరిగణించి మరి రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ చేస్తామని తెలియజేశారు. ఈ యొక్క ఎలక్షన్లో ఖచ్చితంగా కూడా మేము చేస్తాం. పోయినసారి ఉన్నటువంటి మెజార్టీ కంటే ఎక్కువ వస్తాం. రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్లో పోయినసారి వచ్చిన సీట్ల కంటే కూడా ఈసారి ఎక్కువ వస్తాం. మేయర్ మీద చేస్తాము. ప్రతిపక్షాలు చిన్న చిన్న ఆరోపణలు చేస్తే మేము పట్టించుకుని లేదు. మాకు ప్రతిపక్షమే లేదు. ఈ ఎన్నికలు మావే. తెలంగాణ కోసం జరుగుతున్న ఎన్నికలు, తెలంగాణకే వేసేటటువంటి ఎన్నికలు, ఒక వ్యక్తికి వేసే ఎన్నికలు కాదని తెలియజేశారు. చూస్తున్న విధంగా కెమెరామెన్ గురుమూర్తితో మీ సురేష్ దండవ్.